పుట్టట్లేదని బాధ పెడుతున్నాడయ్యా అని గుండెలు పగిలేలాగా ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అని ఏడుస్తూ 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 ఈ ప్రాంగణంలోకి వచ్చావేమో. ఏడుస్తూ ఏడుస్తూ ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చుని ఏడుస్తున్నావేమో. రాసి నీ కన్నీళ్లను నా ప్రభువు చూస్తున్నాడు. నీ వేదన ఎవరు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. నీ బాధ ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ప్రభువు చూస్తున్నాడు. ఆమేన్. దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. గుండెలో చాలా వేదనతో వచ్చావు, చాలా బాధతో వచ్చావు, గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తున్నావు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు లేరు. పిల్లలు పుడతారో లేరో అని అడుగుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావు? కడప పులి వెందల నుంచి వచ్చేదంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎందుకు అంతలా, ఏంటి వేదన, అంత ఏడుస్తున్నావు దేనికి? దేవుడు మాట్లాడిందంట కరెక్టేనా? కరెక్టే. దేవుడు ఇక్కడ ఉన్నాడా? అందుకనే మనుషుల ముందు ఏడవకండి, దేవుని ముందు ఏడవండి. అందుకనే మన బాధలు మనుషులకు చెప్పుకోవద్దు, దేవుడికి చెప్పుకోవాలా. ఆమేన్. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్. డాక్టర్స్ ఏమంటున్నారు? చెప్తున్నారు. హెజ్కియా జీవితంలో ఏమైంది? చచ్చిపోవలసిన వాడు బ్రతికాడు. ఆ రోజులలో డాక్టర్స్ ఉంటే షాక్ అయిపోయే వాళ్ళేమో. నువ్వు ఎక్కడైతే చూపించుకున్నావు ఆ డాక్టర్ షాక్ కావాలి. ఇస్తున్నాము. నీ జీవితంలో దేవుడు అద్భుతం జరిగిస్తాడు. దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. తండ్రి బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. నాకు చేసిన మేలును బట్టి పరలోకమున్న తండ్రికి వేలాది కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాను. నాకు ఎంతో అద్భుతకరమైన చేసిన విషయం ఇదైతే నా సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. నేను పోయిన ఆగస్టు నెలలో 14వ తారీఖు విజయవాడకి వెళ్ళా. అంటే అప్పుడు నాకు అంత ముందు కొద్దిగా నాకు వాటర్ బెలూన్స్ హెవీగా ఉండి సర్జరీకి వెళ్ళాలి నేను. కాకపోతే నాకు ఎందుకో అన్న యూట్యూబ్ ఛానల్ చూశాను. చూసిన తర్వాత నాకు ఆ సాక్ష్యం ఎంతో నాకు అద్భుతకరంగా అనిపిస్తుంది. అన్నని ఇంతగా లేపాడు దేవుడు, నాకు కూడా ఈ మేలు చేస్తాడు కదా అనే ఒక ధైర్యంతో నేను విగ్రహారాధన పూజ చేసేదాన్ని. అన్న సాక్ష్యం వినగానే నా ఇంట్లో ఒక్క దేవుని పూట కూడా పెట్టలేదండి, అన్నీ తీసి పడవేసి వచ్చాను. పడేసి వచ్చిన వెంటనే 3 days విజయవాడలో ఆరాధన, తైలాభిషేక ఆరాధనకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత 14వ తారీఖు నాకు దేవుడు చాలా గొప్పగా అన్న పేరు పెట్టి పిలిచారు. నీ గర్భం తెరవబడుతుందని చెప్పారు, నార్మల్ రిపోర్ట్స్ ఇస్తారని చెప్పాడు. నాకు అన్న చెప్పిన దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును కానీ దేవునికే వేలాది కోట్లాది కృతజ్ఞతలు. నాకు 3 daysలో నేను సర్జరీకి వెళ్ళాలి. కాకపోతే అన్న యూట్యూబ్లో చూసే కాబట్టి అక్కడికి వెళ్ళా తైలాభిషేక ఆరాధనకి. వెళ్ళగానే ఆ రోజే ఇంటికి వెళ్ళాను. అదే రోజే నాకు పీరియడ్ వచ్చేసింది.
అలానే దేవుడు నా గర్భం తెరిచాడండి. నాకు చాలా అద్భుతకరంగా చేశాడు. అన్న పేరు పెట్టి పిలిచాడు. నీ గర్భం తెరవబడుతుంది, నీకు చక్కటి కుమారుడు ఇస్తాడని చెప్పాడు. అలానే తెరవబడింది. 3 days తర్వాత ఇక్కడ తీసుకెళ్ళిన ప్రేయర్ ఆయిల్ తీసుకొని 3 days నేను అవి మార్నింగ్ లేవగానే నేను తాగానండి. తాగిన తర్వాత నాకు అసలు సర్జరీనే అవసరం లేదు, నీ గర్భం తెరవబడింది అన్నాడు. దేవునికే మహిమ కలగాలండి. నా జీవితంలో దేవుడు, నేను ఒక అన్యరాల్ని కానీ దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. నేనే నిరూపిస్తాను. దేవుడు నాకు చాలా చేసిన అద్భుతాన్ని బట్టి అండి. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము ఇంకా సర్జరీ ఆపరేషన్కి వెళ్ళాలి కదా అని నేను ఇంట్లో ఇంకా 3 రోజులు ఉంది, మేము ఆపరేషన్కి వెళ్ళాలి. మా ఆయన డ్యూటీకి వచ్చేలో పని నేను ఆ రోజు 2 బొప్పాయికాయలు తిన్నానండి. ఇంకా వారమే పీరియడ్ అయిపోయింది అంతే. నాకు మామూలుగా అయితే 10 రోజులు కానీ తెలిసిద్ది. హాస్పిటల్కి వెళ్ళగానే రిపోర్ట్లన్నీ చూసి చాలా సంతోషం అండి. ఈ సహోదరి పేరు రాశి. ఎంతమందికి తెలుసు ఈ సహోదరి పేరు రాశి అని? ఎందుకు తెలుసా? ఎందుకు అడుగుతున్నానంటే, లాస్ట్ నెలలో జరిగిన ఆరాధనలో దైవ సేవకులు ఈ సహోదరి సాక్ష్యం చెప్పారు. ఎంతమందికి గుర్తుందా? సహోదరి ఎన్ని సంవత్సరాలు నాన్న? 11 సంవత్సరాలు. చెప్పండి. 11 సంవత్సరాల తర్వాత ఎన్నో హాస్పిటల్ తిరిగాము. కానీ ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్న వెయిట్కి అసలు పిల్లలు పుట్టరు, ఫస్ట్ నీకు ఆపరేషన్ చేయాలి అన్నారు. కానీ దేవుడు, నేను విజయవాడకి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అక్కడ నాకు ఆ ప్రార్థన చేసి అన్న నా పేరు పెట్టి పిలిచి నీ గర్భం తెరవబడుతుందనగానే దేవుడు అలానే గర్భం తెరిచాడండి. నాకు అదే నెలలోనే దేవుడు నాకు కార్యం చేశాడు. దానిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికే మహిమ కలుగును. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. 11 సంవత్సరాల తర్వాత ఆమె గర్భం తెరవబడిందండి. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన నెలలో ఈ సహోదరి గురించి దైవ సేవకులు సాక్ష్యం చెప్పారు. ఇప్పుడు ఎన్నో నెలలు మీకు? 5th మంత్. గట్టిగా చప్పట్లు కొడదామా. 5th మంత్ ప్రెగ్నెన్సీతో మరి సహోదరి ఉంది. ఇప్పుడు ఆమె కడప నుంచి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదామా. కడప మరి చెల్లి ఉండేది కడప. మరి కడప నుంచి వచ్చారు. కడప నుంచే విజయవాడ ప్రార్థనలో మరి జరిగిన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో తను పాల్గొన్నారనమాట. మరి పాల్గొన్న సమయంలో దైవ సేవకులు ఆరాధన జరిగి వాక్యం నడుస్తున్న సమయంలో చివరిలో అండి ఆమె పేరు పెట్టి దైవ సేవకుడు మరి ఆమెను పేరు పెట్టి పిలిచి ఉండడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు తన గురించి బయలుపరిచిన రీతిగా సేవకుడు ప్రవచించారండి. సహోదరి రాశి, ఇదిగో నీ గర్భం తెరవబడబోతుంది. ఆమేన్. 11 సంవత్సరాల తర్వాత నిజంగా ప్రభు జరిగించిన మహా గొప్ప అద్భుతం అండి. అంతకు ముందు అసలు ప్రార్థన అంటే తెలీదు, ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళలేదు, ఎప్పుడు కూడా మరి ఆమె అసలు ప్రార్థన చేసుకోవడం లేదు. అంతేనా? అసలు నాకు ప్రార్థన కూడా రాదండి చేయడానికి. మేము అన్యులం, మాకు తెలియదు కదా ప్రార్థన. మరి ఎప్పుడైతే సేవకుడి సాక్ష్యం విన్నదో, మరి యూట్యూబ్లో మరి సేవకుడు సాక్ష్యం అన్ఎక్స్పెక్టెడ్గా ఆమె స్క్రోల్ చేస్తున్నప్పుడు సేవకుడి సాక్ష్యం ఆమె చూడడం జరిగింది. ఒక అనాథను అసలు దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తారా? ఒక అనాథను ఇలా దేవుడు తీసుకొచ్చాడా? ఈయన గొప్ప దేవుడని అప్పుడు సేవకుడి సాక్ష్యము ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిందండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి దగ్గరలో మరి ఏదైనా మీటింగ్ ఉంటే నేను ఖచ్చితంగా వెళ్ళాలని ఆమె నిశ్చయించుకొని మరి విజయవాడలో జరిగిన ఆరాధనలో ఆమె పాల్గొందండి. మరి దైవ సేవకుడు మరి ఆరాధన మరి చేసిన తర్వాత వాక్యం అంతా అయిపోయింది. చివరిలో మరి దేవుడు బయలుపరిచిన రీతిగా మరి ఆమె గురించి మరి ప్రవచించి ఉన్నారు. మరి ఆ మంత్ నిజంగా ప్రభు గొప్ప అద్భుతం అండి. ఆ నెల తర్వాత ఆమె నెక్స్ట్ మంత్లో మాకు ఫోన్ చేసింది. ఏంటో తెలుసా? నేను పలానా కడప నుంచి రాశిని మాట్లాడుతున్నాను. మరి నా జీవితంలో ప్రభు అద్భుతం చేశారు. 11 సంవత్సరాల తర్వాత దేవుడు నా జీవితంలో విజయవాడ ప్రాంతానికి మరి జరిగిన ఆరాధనలో పాల్గొన్న తర్వాత ప్రభు నా జీవితంలో కార్యం చేశారని ఆమె చాలా సంతోషించిందండి. గట్టిగా చప్పట్లు కొడదామా. ఆమె సంతోషం ఇంత అంత కాదు, భార్య భర్తల సంతోషం
నిజంగా చూడండి, డాక్టర్స్ అన్నారు ఆ నీటి బుడగలకు సంబంధించిన ఆపరేషన్ చేయాలి. 3 రోజులు మీరు అమౌంట్ సిద్ధపరచుకొని ఆ ఆపరేషన్కి మీరు సిద్ధపడి మీరు ఆపరేషన్కి రావాలి అని చెప్పారంట అండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆమె రిపోర్ట్స్ కూడా తీసుకొని వచ్చారు. ఆమె నాన్న ఓకే, చూడండి ఇక్కడ తనకంతా స్కాన్ చేసిన రిపోర్ట్స్ అన్నమాట. తన కడుపులో నీటి బుడగలు ఉన్నాయి, అది చాలా సివియర్గా ఉంది. ఎలా అయినా కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్కి కంపల్సరీ మీరు సిద్ధపరచుకొని, అంటే మీరు 3 days తర్వాత ఆపరేషన్కి రండి అని చెప్పారంట. మరి ఆమె ఇక్కడ ఆరాధనలో పాల్గొని మరి ఆమె వెళ్ళారు. ఏ డాక్టర్స్ అయితే ఆ నీటి బుడగల ఆపరేషన్ ఉంది అన్నారో ఆ ఆపరేషన్కి వెళ్ళకుండా ఆమె ఆరాధనకు వచ్చిందండి. గట్టిగా చప్పట్లు కొడదామా. వచ్చి చాలా చక్కగా ఆరాధనలో పాల్గొని ఆమె రిసీవ్ చేసుకుందంట. ఆమె మాతో మాట్లాడుతున్నప్పుడు చెప్తుంది, ఈ సేవకుడు ఏదైతే ప్రవచించారో ఆ ప్రవచనాన్ని రిసీవ్ చేసుకున్నానక్క. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రవచనాన్ని రిసీవ్ చేసుకొని నా జీవితంలో కార్యం జరుగుతుందని నేను నమ్మాను. ఆమెకున్న విశ్వాసం చూడండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిసీవ్ చేసుకొని ఆమె వెళ్ళింది. మరి ఆపరేషన్కి 3 రోజుల తర్వాత రమ్మన్నారు, అలాగనే వెళ్ళింది. ఆపరేషన్కి కాదండి వెళ్ళింది, ఆమె విశ్వాసంతో వెళ్ళింది. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఏ డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేయాలన్నారో ఆ డాక్టర్స్ చెప్పారంట ఇంకా ఆపరేషన్ అవసరం లేదు, అంత నార్మల్ రిపోర్ట్స్. వాళ్ళు షాక్ అయ్యారంట, అసలు నార్మల్ రిపోర్ట్స్ ఎలా వస్తాయి కదా, సివియర్ కండిషన్. ఆ టైంలోనే డాక్టర్స్ టెస్ట్ చేసి చెప్పారంట, ఏంటో తెలుసా, నీ గర్భము తెరవబడింది. గట్టిగా చప్పట్లు కొడదాం. నిశ్చయముగా ఈ సాక్ష్యము ద్వారా కేవలం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమె ప్రైజ్ ది లార్డ్. నిజంగా చూడండి, డాక్టర్స్ అయితే ఆపరేషన్ చేయాలన్నారు, కానీ ఆమె విశ్వాసంతో వెళ్ళింది. టెస్ట్ చేయించుకోవాలి, ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి, ఆమె పరీక్ష చేసుకోవాలి, ఎందుకంటే దేవుడు మాట్లాడారు కదా. ఎస్, అట్లనే నార్మల్ రిపోర్ట్స్ వచ్చి ఆమె గర్భం తెరవబడింది. హాస్పిటల్కి వెళ్ళే ముందరగా నాకు ఫీవర్ వస్తే ఎందుకో హాస్పిటల్కి పోళ్ళని మనసులో వేధిస్తూ ఉందన్నమాట. వెళితే మేము ఎందుకు అక్కడ డాక్టర్స్ కానీ యూరిన్ టెస్ట్ అవన్నీ చేశారనమాట. మేము ఎందుకో నార్మల్గా చేశారులే అనుకున్నా. నేను అప్పుడు హాస్పిటల్కి వెళ్ళే ముందరకు ఒక బొప్పాయికాయ బాగా తినేసి వెళ్ళాను. అక్కడికి వెళితే కూడా నీ యూరిన్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చిందమ్మా అన్నారు, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఇంకా మా ఆయన పట్టలేని సంతోషం అయిపోయింది. కేవలం నేను అక్కడ చెప్పాను డాక్టర్స్ కూడా, ఇది కేవలం దేవుని చిత్తమే, దేవుని మహిమ. నా యేసయ్య చాలా గొప్ప దేవుడు, యేసయ్య గొప్ప దేవుడు, ఏ దేవుడు లేడండి అని చెప్పాను. అక్కడ ఉన్న డాక్టర్స్ అయితే చాలా ఆశ్చర్యపోయారు. అస్సలు నువ్వు ఉన్న వెయిట్కి అసలు ప్రెగ్నెంట్ అంటే నిన్నే చూడడం ఫస్ట్ టైం, ఇంత వెయిట్ ఉన్నావని. ఇప్పుడు కూడా నాకు 20 daysకి ఒక ఇంజక్షన్ వెయిట్ ఉన్నావుగా, నేను చెప్పా దేవుడిచ్చిన బహుమానం నాకు ఏమి కాదండి అని చెప్తే దేవుడు వాళ్ళైతే ఆశ్చర్యపోతున్నారు డాక్టర్స్. దేవుడు అంటే నీకు అంత గొప్ప దేవుడమ్మా, నువ్వు ఎంత గొప్ప, నీ దేవుడు గురించి ఎంతగా చెప్పుకుంటున్నావు అంటే, అవును మేడం, నా దేవుడు నాకు చేసిన మేలును బట్టి నేను చెప్పుకోవాలి కదా అన్న. తర్వాత నాకు 8 years నుంచి, అంటే 8 సంవత్సరాల నుంచి బ్లీడింగ్ ప్రాబ్లం ఉండేదన్నమాట. అంటే మామూలుగా మనకి పీరియడ్ వస్తే కంటిన్యూగా 10 days 10 రోజులు వెళ్ళేదన్నమాట. ఇక్కడ విజయవాడ నుంచి ఇంటికి వెళ్ళాను, ఇంకా డేట్ వస్తే ఇంకా నేను ఏడుస్తా ఉన్నట్టే, దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చాను కదా, మళ్ళీ డేట్ అయినానే ఇంక 10 రోజులు 20 రోజులు ఏడ్చాల్సి వచ్చిద్దే అనుకున్నా. కానీ నాకు అలాంటిది కూడా ఓన్లీ 5 days అయిందండి. దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడంటే, నాకు చేసిన మేలు మీకు కూడా జరిగిద్దండి. మీరు విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థిస్తే తప్పక మనకి నిలవేరుస్తాడండి. మనం విశ్వాసంలో దేవుణ్ణి, నేను ప్రార్థన చేసుకుంటే కూడా, అయ్యా నాకు గర్భఫలం ఇచ్చినందుకే స్తోత్రమయ్యా, నాకు వాటర్ బెలూన్స్ తీసి వేసినందుకే స్తోత్రమయ్యా అని అలా అయితే దేవుణ్ణి ఆరాధించాను. దేవుడు నాకు అలానే చేశాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు కంటే ఎవ్వరు గొప్ప లేరండి, అంత గొప్ప దేవుడు అండి. దేవునికి అందును బట్టే కృతజ్ఞతలు అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. మరి కేవలం ఇది ప్రభు కృప,
ప్రభు చేసిన అద్భుతం. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నిజంగా సహోదరి ఆమెకున్న విశ్వాసము చాలా గొప్పదండి. ఆమె వితిన్ మంత్స్లోనే దేవుని గురించి తెలుసుకున్నారు. ఆమె విజయవాడకు వచ్చారు. ఆమె గర్భం తెరవబడింది. 11 సంవత్సరాల తర్వాత నిజంగా మరి బ్రదర్తో, తన భర్తతో మాట్లాడినప్పుడు నిజంగా ఎంత సంతోషం అంటే అసలు వారి జీవితంలో ఇంకా జరగదు, అవ్వదు అనుకున్నారండి. ప్రైజ్ ది లార్డ్. కాదు, ప్రభు గొప్ప దేవుడు అండి. ఆమెన్. వారి జీవితాలను ప్రభు కదిలించారు. వారినే ప్రభు ఆశ్చర్యపోయేలాగా చేశారండి. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ కూడా తృణీకరించని దేవుడిగా ఉన్నారు. వెంటనే మరి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో లేదో, మన ఓల్డేజ్ హోమ్ ఏదైతే ఉందో, మరి వృద్ధుల ఆశ్రమం, అలాగనే పిల్లల ఆశ్రమం ఏదైతే ఉందో రన్ చేసిన ఆర్ఫన్ మినిస్ట్రీకి సహోదరి మరి స్పాన్సర్ చేశారు, ఫుడ్ స్పాన్సర్ చేశారండి 10,000 రూపాయలు పెట్టి. నిజంగా ఆ రోజంతా కూడా అక్క దేవుని నా జీవితంలో కార్యం చేశారు, అన్న నా జీవితంలో ప్రభు కార్యం చేశారు, నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా ఒక రోజంతా కూడా ఆమె బర్త్డేకి ఆమె ఫుడ్ అంతా కూడా వేస్ట్ చేయకుండా, మరి ఆ డబ్బుల్ని వేస్ట్ చేయకుండా చాలా చక్కగా ఆ రోజంతా కూడా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ అంతా కూడా ఫుడ్ అంతా కూడా స్పాన్సర్ చేశారండి. నిజమైన భక్తి అదే కదా. మరి వీరిని బట్టి నిశ్చయముగా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చూడండి, 5వ నెల ఇప్పుడు కడప నుంచి 5వ నెల అలా కడుపేసుకొని వచ్చింది. సాక్ష్యం చెప్పాలి, అది ప్రభుకి మహిమ రావాలి. ఆమెను చెప్తామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? 2 చేతులు పైకెత్తి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని నామానికి మహిమ కలిగినాక చాలా సంతోషం నాన్న. ప్రైజ్ ది లార్డ్. లైవ్లో ప్రార్థన ఏకీభవించానండి. నేను హాస్పిటల్కి 3 months వెళ్ళినప్పుడు థైరాయిడ్ ఉందని చెప్పారనమాట. థైరాయిడ్ ఉందని చెప్తే లైవ్లో ప్రార్థన చేయించుకున్న అన్నతో. ప్రార్థన చేయించుకుంటే అన్న ఏం కాదులేదు బిడ్డ, చెల్లెమ్మ నీకు థైరాయిడ్ అంటే, మళ్ళీ నెక్స్ట్ 1 week తర్వాత మేము హాస్పిటల్కి వెళ్తే థైరాయిడ్ నార్మల్ రిపోర్ట్ వచ్చిందండి. దేవుడు నాకు అసలు ఎంత మేలు చేస్తాను, అసలు దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడండి. నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, ఆయనకు నేనంటే చాలా ఇష్టం అండి. దేవుడు నన్ను అంత గొప్పగా ఆశీర్వదించినాడు, నా తోడుగా ఉన్నాడండి దేవుడు. నేను నిన్న రాత్రి 7:30కి బయలుదేరి వస్తే పులివెందుల నుంచి అండి కడప దగ్గర, ఇక్కడికి వచ్చి 4 అయిందండి. 4 గంటల నుంచి ఒక్కటే ఉండి పొద్దున్నే 6కి ఇక్కడ వచ్చానండి. కేవలం దేవుని దూతలు మాత్రమే మనల్ని ఇక్కడికి తీసుకొస్తాయి, కానీ మనం మాత్రం ఏం రాలేమండి. ఇది కేవలం దేవుని మహిమేనండి. మనం ఏదైనా చేయాలనుకుంటే ఏ పని మనం చేయలేమండి. కేవలం దేవుని కృప, దేవుని మహిమేనండి. అందును బట్టి దేవునికే స్తోత్రం, కృతజ్ఞతలండి. చాలా సంతోషం, చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది కదా, చాలా సంతోషం. నేను ఇక్కడ ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు నేను రాసిని విజయవాడలో చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నాను. ఎంట్రన్స్లో ఉన్నప్పుడు అక్క ప్రైజ్ ది లార్డ్. ఓహో, చాలా సంతోషం. అక్కడ రాగానే అక్క ప్రైజ్ ది లార్డ్ అంటే వెంటనే రాసి కదా అంటే అవునక్క అనేసి, నాన్న ఎలా వచ్చావు అంటే అక్క ఒక్కదాన్ని వచ్చేసాను, ఎన్నో మంత్ 5th month ప్రెగ్నెంట్ అండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషించాను. నిశ్చయంగా చూడండి, ఆమె చెప్తుంది ఎంత సంతోషంగా చెప్తుందంటే, అక్క చైర్స్ కానీ ఇక్కడంతా కొంచెం నేను చేయవలసింది నేను చేశాను అక్క. ప్రైజ్ ది లార్డ్. అదండి, ఎస్, దేవుని కొరకు నిలబడుతుండగా దేవుడు వారి కొరకు నిలబడుతూ నిశ్చయముగా వారిని నడిపిస్తున్నారు. ఇంకను వారిని, వారి కుటుంబాన్ని తన ద్వారా వారి కుటుంబం అంతా కూడా రక్షణలోనికి నడిపించబడును గాక. ఆమెను చెప్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. 2 చేతులు పైకి చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చాలా సంతోషం. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. కృప కలుగును గాక. చెల్లని మీరు దీవించండి ప్రభా, ఇంతవరకు నడిపించారు, ఇక నువ్వు నడిపించండి, క్షేమాన్ని కలగ చేయండి. 11 సంవత్సరాల తర్వాత తన గర్భాన్ని మీరు తెరిచి ఉన్నారు. నువ్వు నిజమైన దేవుడు అని నమ్ముకుంది అయ్యా, స్వీకరిస్తూ ఉంది అయ్యా. ఇదిగోండి తన జీవితంలో ప్రభా డాక్టర్స్ రిపోర్ట్స్ని తారుమారు చేసినందుకు స్తోత్రం, తన గర్భాన్ని అయ్యా నిలబెట్టినందుకు స్తోత్రం ప్రభా. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా కూడా మీరు తోడై ఉండండి, క్షేమాన్ని కలగచేయండి, చక్కని ప్రసవాన్ని దయచండి, అద్భుతం జరిగించండి. లోపల బేబీని చెల్లకి మీరు తోడై ఉండి ప్రభా ఇదిగోండి ఇంకను నడిపించండి, తన ద్వారా వారి కుటుంబం అంతా రక్షణలకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా?